వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి एक महिला का जान चले गए, आप एक सवाल भी उसके बारे में नहीं पूछा। एक फिल्म स्टार, उनका बिजनेस है, पैसे लगाए पैसे कमाए। బట్ ఒక సినిమా హీరో అరెస్ట్ అయితేనే తీసుకున్నారని మీరు అంటా ఉన్నారు కదా, మరి ఎంతమంది మామూలు వ్యక్తులు, ఎంతమంది పేదలు, ఎంతమంది మహిళలు, ఎంతమంది చిన్నపిల్లలు, ఎంతమంది అమాయకులు, అన్యం పుణ్యం తెలియని వాళ్ళు ఎంతమంది మీ యొక్క గవర్నమెంట్లో చనిపోలేదు? ఈ రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఫుడ్ బాగలేక అన్యం పుణ్యం జరగని పిల్లలు గురుకులాలలో చనిపోతా ఉన్నారు. వాళ్ళకు కనీసం రైతు బంధు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగక ఎంతమంది రైతులు పురుగుల మందు దాగి ఆత్మహత్యలు చేసుకోవట్లేదు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఎన్నో అన్యాయాలు జరిగినాయి, ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి. మరి వాటి గురించి ఏమంటారు? అల్లు అర్జున్ ఈ చావు కారణమా లేదా అని నెమరేసుకునే ముందు, అని క్యాలిక్యులేషన్ చేసుకునే ముందు, మరి నా రాష్ట్రంలో నా నిర్లక్ష్యం వల్ల, నా ప్రభుత్వ ధోరణి వల్ల ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతా ఉన్నాయి ఇన్ ఏ డే అని ఒకసారి మీరు కూడా దాన్ని పునరావృతం చేసుకోండి. అల్లు అర్జున్ అరెస్ట్, దాని వెనక రేవంత్ రెడ్డి హస్తం అనేది ఎంతవరకు నిజం అనేది ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది. చాలామంది ఏమంటున్నారంటే, ఈ యొక్క సక్సెస్ మీట్లో, అంటే పుష్పకు సంబంధించిన సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం వల్ల, తెలంగాణ ముఖ్యమంత్రి పేరునే మర్చిపోవడం, అది రేవంత్ రెడ్డికి అవమానకరంగా భావించి రేవంత్ రెడ్డి దాన్ని ఈగో ఇష్యూగా తీసుకొని అల్లు అర్జున్ను అరెస్ట్ చేయించాడని చెప్పేసి ఒక అంశం బయటికి లేవనెత్తిండ్రు. సరే, వాస్తవానికి అల్లు అర్జున్ని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించిండా లేదా అని పక్కన పెడితే, నిన్న మీడియాతో రేవంత్ రెడ్డి చర్చించిన అంశాలను మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటే ఏమన్నాడు? వీళ్ళు సినిమా హీరోలు, వీళ్ళు పొలిటికల్గా ఉండేవాళ్ళు కాదు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు కాదు, వీళ్ళు ఏమన్నా దేశంలో బార్డర్కు పోయి పాకిస్తాన్ బార్డర్లో ప్రజల కోసం కొట్లాడేటోళ్ళ యుద్ధం చేసిర్రా? వాళ్ళు సినిమా స్టార్లు, వాళ్ళు సినీ స్టార్లు, వాళ్ళు డబ్బులు పెట్టి సినిమా తీసుకున్నారు, ఆ సినిమా మీద తిరిగి డబ్బులు సంపాదించుకున్నారు, ఇంతే అని చెప్తూ ఒక ముఖ్యమైన మాట అన్నాడు. ఇది మనందరం కూడా నోటీస్ చేయాల్సి ఉంటుంది. ఒక మామూలు పేద కుటుంబానికి చెందిన ఒక మహిళ చనిపోతే ఎవరు కూడా దానిపైన స్పందించలే. ఇది రేవంత్ రెడ్డి గారు అన్నమాట. ఒక మామూలు పేద కుటుంబానికి చెందిన మహిళ చనిపోతే ఎవరు కూడా దానిపైన స్పందించలే. బట్ ఒక సినిమా హీరో అరెస్ట్ అయితే ఇంతమంది దాని గురించి చర్చిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అన్నారు. చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో దీన్ని ఏకీభవిస్తున్నారు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు చాలా మెచ్యూర్గా మాట్లాడారు, గొప్పగా మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు అంటా ఉన్నారు. సరే, నిజానికి అది వాస్తవం. ఒక మామూలు మహిళ, ఆ మహిళ చనిపోతే ఎవరు కూడా ఇంతలాగా స్పందించలేదు, ఏ మీడియా ఇంతగానం కవర్ చేయలేదు. ఇవాళ శాటిలైట్ ఛానల్ కావచ్చు, పత్రికలు కావచ్చు, ఎక్కడ కూడా రాలేదు. ఏదో మామూలుగా మనం సోషల్ మీడియాలోనే ఎక్కువ ఆ వార్త చూసినాం. బట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేసరికి, అల్లు అర్జున్ని ఒక 2-3 గంటలు జైల్లో కూర్చోబెట్టేసరికి మొత్తం దేశం మీడియా అంతా కూడా అటువైపు చూసింది. దేశం మీడియా అంతా కూడా అటువైపు చూసింది. దీన్ని అంగీకరిద్దాం, రేవంత్ రెడ్డి గారి మాటలను ఏకీభవిద్దాం. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం గుర్తు చేసుకోవాల్సింది. సరే, ఒక మామూలు మహిళ చనిపోతే స్పందించలేదు, మీడియా చూపించలేదు, ఎవరు స్పందించలేదు, ఎవరు కూడా దాన్ని షాకింగ్గా తీసుకోలేదు. బట్ ఒక సినిమా హీరో అరెస్ట్ అయితేనే తీసుకున్నారని మీరు అంటా ఉన్నారు కదా, మరి ఎంతమంది మామూలు వ్యక్తులు, ఎంతమంది పేదలు, ఎంతమంది మహిళలు, ఎంతమంది చిన్నపిల్లలు, ఎంతమంది అమాయకులు, అన్యం పుణ్యం తెలియని వాళ్ళు ఎంతమంది మీ యొక్క గవర్నమెంట్లో చనిపోలేదు? నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, నాట్ ఓన్లీ ఇన్ కాంగ్రెస్ గవర్నమెంట్, నేను అందరి గురించి చెప్తా ఉన్నా. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ పాలనలో కావచ్చు, తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు టీడీపీ పాలనలో కావచ్చు, ఎవరి పాలనలో చూసుకున్నా సరే, ఆల్ ఓవర్ ఇండియా దేశం మొత్తంలో ఎక్కడ చూసుకున్నా సరే, ఈ రాజకీయ నాయకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఫుడ్ బాగలేక అన్యం పుణ్యం జరగని పిల్లలు గురుకులాలలో చనిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు రాక కలెక్టర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు చచ్చిపోతూ ఉన్నారు. సరైన గిట్టుబాటు ధర పంటకు దొరకక, వాళ్ళకు కనీసం రైతు బంధు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగక ఎంతమంది రైతులు పురుగుల మందు దాగి ఆత్మహత్యలు చేసుకోవట్లేదు, ఎంతమంది ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోవట్లేదు? మరి ఈ సావులందరి గురించి ఎవరు మాట్లాడతారు? ఈ సావులందరి అన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? దీని గురించి ఎందుకు స్పందించరు? ఇవాళ నిజంగా ఆ మహిళా అంశం కూడా ఎందుకు లేవనెత్తిండ్రంటే, ఇందులో ఇట్లా చూసుకున్నా అట్లా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయ్యిండు. ఈ వార్త ఇంత పెద్దగా అయింది తప్ప, ఈ వార్త ఇంత పెద్దగా అయింది కనుక మీరు ఆ మహిళ గురించి మాట్లాడుతురే తప్ప,
ఈ రాష్ట్రంలో ఎంతమంది చనిపోలేదు? మీరు వచ్చిన ఏడాది పాలనలో 40కి పైచిలుకు అమాయకులు పసిపిల్లలు బలైపోయినారు ఇవాళ ఆహారంలో భద్రత లోపించడం వల్ల. అది మీకు తెలియదా? అంతెందుకు మొన్నటికి మొన్న రైతులను కుక్కల కంటే హీనంగా దారుణంగా కొట్టిండ్రు, తీసుకుపోయి రైతులను జైలు వేసిండ్రు. తీరా ఛాతీలో నొప్పిలేసిందని చెప్పేసి ఒక రైతు బయటకు వస్తే, హిర్యానాయక్ అనే రైతు బయటకు వస్తే ఆయనను బేడీలు వేసుకొని దొంగలను, క్రూరులను, మర్డర్ చేసే వాళ్ళని, రేప్ చేసే వాళ్ళని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చిర్రు. దాని గురించి ఏమంటారు? ఇంత అన్యాయం పరిస్థితి, ఇంత దుర్మార్గమైన పరిస్థితి ప్రతిరోజు మీ పాలనలో, మీ గవర్నమెంట్లో కొనసాగుతూ ఉంటుంది. అది బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీలోనైనా సరే. దాని గురించి ఎందుకు మరి మీరు స్పందించరు? ఇవాళ ఒక అల్లు అర్జున్ పోయినప్పుడు తొక్కిసలాటలో మహిళ చనిపోయిందంటే అది ఇంత పెద్ద ఇష్యూ అయింది కదా. ఇట్లా రోజుకొక మహిళ చనిపోతా ఉంది దేశంలో. మణిపూర్లో ఎంత అధ్వానం జరిగింది, అది బీజేపీ పాలనలో కావచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా అదే స్థాయిలో ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. మరి దాని గురించి స్పందించరా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఎన్నో అన్యాయాలు జరిగినాయి, ఎన్నో దుర్మార్గాలు జరిగినాయి. మరి వాటి గురించి ఏమంటారు? మీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కూడా జరిగే నష్టాలు 90% ఉంటాయి. సరే, ఇట్లా సినిమా హీరోల వల్ల, లేకపోతే ఇంకో అంశాల వల్ల, ఇంకో అంశాల వల్ల, రకరకాల కారణాల వల్ల జరిగేదంతా ఒక 10%. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ పాలిటిక్స్. ఇక్కడ అంతా కూడా రాజకీయంపైనే డిపెండ్ అయింది. ఏ రకంగా అంటే తినే ఆహారం, వెళ్ళే మీరు పంపించే ఆ రైస్ ఏదైతే ఉంటుందో ఆ నాణ్యత అంతా కూడా మీరు తీసుకునే నిర్ణయం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. అందులో ఆ నాణ్యత లోపించడం వల్ల పిల్లలు చచ్చిపోతారు, మీరు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగులు చచ్చిపోతారు, సరిగ్గా మీరు పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొడుకులు, బిడ్డలు, కోడలు ఎవరు జారకపోతే ఆ ముసలి వాళ్ళకు, పాపం ఆ వృద్ధులకు మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆరోగ్యం క్షీణించి వాళ్ళు అట్లా చచ్చిపోతారు. ఎంత అధ్వానం, ఎన్ని దుర్మార్గాలు జరుగుతాయి. మీరు ఒక పథకాన్ని తీసుకురావడం ఇవాళ ఆటో డ్రైవర్లు అంతా కూడా ఆగమైపోయినరు. ఒక్కటారుండా అక్కడ రైతులు, మహిళలు, చిన్నపిల్లలు, నిరుద్యోగులు ఎంతమంది, రోజుకొక ప్రాణం పిట్టలు పోయినట్టు పోతా ఉంది. మరి ఇన్ని ప్రాణాలకు లెక్క ఎవరు చెప్తారు? ఈ చావులన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారు? ఒకసారి మీడియా ముందుకు వచ్చి ఒక మాట అనే ముందర మనం ఏం ఆలోచన చేసుకోవాలంటే, ఓకే, అల్లు అర్జున్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయిందా లేదా, అల్లు అర్జున్ ఈ చావు కారణమా లేదా అని నెమరేసుకునే ముందు, అని క్యాలిక్యులేషన్ చేసుకునే ముందు, మరి నా రాష్ట్రంలో నా నిర్లక్ష్యం వల్ల, నా ప్రభుత్వ ధోరణి వల్ల ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతా ఉన్నాయి ఇన్ ఏ డే అని ఒకసారి మీరు కూడా దాన్ని పునరావృతం చేసుకోండి. ఒక్కసారి తిరిగి మళ్ళీ మీరు చూసుకోండి. మీకు అంత సమయం తీరిక లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న అధికారులను పిలిచి వాళ్ళతో ఒక సర్వే కండక్ట్ చేసి మీరు తెలుసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు రోడ్ లేకపోవడం వల్ల, ఒక రోడ్డు బాగాలేక యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య తెలుసా మీకు? కనీసం ఆ సంఖ్య మీకు తెలుసా? పోలీసులు, మళ్ళా చెప్తా ఉన్నా, దేశం మొత్తంలో పోలీసులు చిత్తశుద్ధితోటి నీతి నిజాయితీగా పనిచేయకపోవడం వల్ల, మీరు మోపుతా అన్న ఉక్కుపాదం నిజంగా పూర్తి స్థాయిలో డ్రగ్స్ పైన మోపకపోవడం వల్ల ఎంతమంది అమాయకులు, ఎంతమంది యువత ఇవాళ డ్రగ్స్ బారిన పడి చనిపోతూ ఉన్నారు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రుల ఆశలను, నిరాశలను అన్నింటిని చంపేస్తూ వాళ్ళ యొక్క ఆశయాలన్నింటిని కొలాప్స్ చేసిన యువత ఎంతమంది ఉన్నారు తెలుసా? మరి ఆ డ్రగ్స్ పంపిణీ చేసే వాళ్ళని ఏ పాటు పట్టుకున్నారు మీరు? ఎన్ని పాటు పబ్లకు, ఇట్లా డ్రగ్స్ సప్లై చేసే పబ్లను, ఎన్ని పబ్లను మీరు సీజ్ చేసిండ్రు? ఆ లిస్ట్ ఒకసారి చెప్పండి మాకు. దీనికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా యాక్చువల్లీ ఏదైతే అవసరం ఉండదో దానిపైన స్పందించాం. ఇవాళ ఒక చిన్న అంశాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంత పెద్దగా చూపిస్తుంటే ఇక్కడ ఇంత పెద్ద జరుగుతూ ఉంది. ఒక మహిళ చనిపోయిందని నిజంగా చాలా బాధాకర విషయం. చాలా అంటే చాలా బాధాకరం. వాళ్ళ ఆనందానికి, సంతోషానికి పోయి ఉట్టి పుణ్యాన్ని చచ్చిపోయినట్టు. మరి ఆ ఒక్క చావుకు ఇట్లా అయితే మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసి మీరు బాగా పాలన చేస్తారని, మీ ప్రభుత్వం పైన ఆశపడి, మీ ప్రభుత్వం పైన ఏదో మీరు ఉద్ధరిస్తారని 1000 కళ్ళతో ఎదురు చూసుకుంటా ఉంటే, ఇవాళ వాళ్ళ పిల్లలు గురుకులాల్లో చదివిస్తే వాళ్ళ పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు లేక వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళ అవ్వయ్య సరిగ్గా పంట పండక వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతూ ఉన్నారు. పింఛన్ లేక, రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగక. ఇది అందరూ అంటే ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డిని టార్గెటెడ్ కాదని, ఇది జనరల్గా నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి పాలన ఇది జరుగుతూ ఉంటుంది. మరి దీనికి అడ్డుకట్ట వేయాలి కదా మీరు. దీనికి అడ్డుకట్ట వేయాలి కదా. ఇప్పుడు ఈ రకంగా తొక్కిసలాట సినిమా థియేటర్లో జరగొద్దంటే ఏం చేయొచ్చు మనం? ప్రీమియర్ షోలు బంద్ చేస్తే సరిపోయాయి, హీరోలను అక్కడ పోనీపోతే సరిపోయాయి, మంచిగా బందోబస్తు పెంచితే సరిపోయాయి. ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇది జరగకుండా చూడొచ్చు. కానీ రైతులు చచ్చిపోవడం, యువకులు చచ్చిపోవడం, నిరుద్యోగులు చచ్చిపోవడం, అమాయకమైన పిల్లలు చచ్చిపోవడం ఆగుతుందా? ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నా. నేను పుట్టక ముందు నుంచి ఇట్లా సాగు వార్తలు, నేను పుట్టిన తర్వాత 1990లో గిట్ల అయిందట, 1980లో గిట్ల అయిందట అని ఆ వార్తలు కూడా చదువుతా ఉన్నా. నాటి నుండి నేటి దాకా ఆ సావులు ఆగట్లేదే. మరి ఒకసారి ఆలోచన చేసుకోండి.
మరి నిజంగా హీరోలు అనేటోళ్ళు మరి పాకిస్తాన్ బార్డర్లకు పోయి ఇండియా బార్డర్లకు పోయి అక్కడ వాళ్ళతో యుద్ధం చేసి పోరాడలేకపోవచ్చు, కానీ మరి మీరు మాత్రం అదే స్థాయిలో పోరాడతాం, ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు కదా. మరి మీరు దానికి ఎంత శాతం న్యాయం చేస్తున్నారనేది మీకు మీరు ఒకసారి నెవరేసుకుంటే మీకే ఆ జ్ఞానం అనేది, ఆ పరిజ్ఞానం అనేది వస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.